హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణమ్మ తల్లి శాంతించాలి అంటూ విజయవాడ ప్రజలందరూ కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు. కృష్ణానది ఉధృతి మరింత పెరిగి ఆ నీరు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏమిటి? వరద నీరు దుర్గమ్మ ముక్కు పుడకని తాకితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొట్టమొదటిసారి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, అలాగే విష్ణువు రావి చెట్టు కింద ఉంటాడు. బ్రహ్మదేవుని దర్శనం ఇస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా, ఇంకో చెట్టు కావేరీ నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా రెండు నదులు ప్రవహిస్తూ సాతారా అనే ప్రదేశంలో ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండని ఢీకొడుతుంది. అప్పుడు నీటి అల ఒకటి వెళ్ళి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పుడకని తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతం. ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెబుతుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండలు తాకుతుంది. అప్పుడు ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువైయున్న కొండ, రెండవది మంగళగిరి పానకాల నరసింహస్వామి ఉన్న కొండ, మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, యనమల కుదురులో శివుడు. ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిశారు. ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగే వరకు కృష్ణవేణి నది దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకదు. ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం. దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చూడ్డానికి చాలా భయంకరంగా ఉగ్ర రూపంతో ఉండేవారు. అంతేకాదు, సాయంత్రం 6 దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు. అందుకని చాలామంది ప్రజలు అప్పట్లో 6 దాటితే ఇంట్లో నుండి అడుగు బయట పెట్టేవారు కాదు. అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయనకి అమ్మవారు అంటే చాలా భక్తి. ప్రజలందరూ అమ్మవారిని చూడడానికి భయపడుతూ ఉంటే మాధవ్ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవారు. మాధవ వర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అందుకని ప్రతిరోజు దుర్గమ్మకు చేసే పూజలో తనకి సంతానం కలగాలని కోరుకునేవాడు. అలా ఒకరోజు మాధవ వర్మ కోరుకున్న కోరిక నెరవేరింది. మాధవ వర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన సహాయం అనుకొని మొట్టమొదటిసారిగా మాధవవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టించారు. మాధవవర్మ తన కొడుకుని చాలా క్రమశిక్షణతో పెంచుతాడు. యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ఒకరోజు యువరాజు తన గుర్రంతో సహా బయటకు వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడు. సమయం సాయంత్రం 6 దాటింది. అమ్మవారి సంచారానికి వచ్చే సమయం అయ్యిందని ప్రజలందరూ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్తుంటారు. అలానే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లవాడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చి నా పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని 2 చేతులతో తీసుకొని న్యాయం కోసం రాజు మాధవవర్మ దగ్గరకు వెళ్తుంది. అసలు విషయం తెలియని మాధవవర్మ తప్పు ఎవరు చేసినా వాళ్ళని వెతికి పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తా అని ఆ తల్లికి మాట ఇస్తాడు. చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకే అని తెలియగానే చాలా బాధపడతాడు. అయినా సరే తను ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడానికి తన మంత్రిని పిలిచి ఈ తప్పుకు శిక్ష ఏమిటి అని అడుగుతాడు. మరణశిక్ష అని మంత్రి చెప్తాడు.
సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవవర్మ తప్పు చేసిన తన కొడుకుకి మరణశిక్ష విధించమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఇక చేసేదేమీ లేక మరణశిక్ష విధిస్తారు. ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడో సరిగ్గా అక్కడే యువరాజుకు మరణశిక్ష విధిస్తారు. అప్పుడు మాధవవర్మ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకుని ఇచ్చినట్లు ఇచ్చి మరలా ఎందుకు తీసేసుకుంటున్నావమ్మా అంటూ బాధతో ఏడుస్తూ ఉంటాడు. కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణాలను కురిపిస్తుంది. ఆ బంగారు నాణాలు చనిపోయిన 2 పిల్లల శరీరం మీద పడగానే వాళ్ళు మరలా బ్రతుకుతారు. చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మాధవవర్మ తన కొడుకుని పట్టుకొని ఆనందంతో ఏడుస్తాడు. ఆ రోజు జరిగిన సంఘటనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజు అమ్మవారి ఆకాశం నుండి కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి ప్రజలు దుర్గమ్మ తల్లిని కనకదుర్గమ్మ అని కూడా పిలుస్తుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఎంతకాలమైనా అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలోనే ఉన్నారు. ప్రజలకి అమ్మవారంటే నమ్మకం, భక్తి ఉన్నా కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు. అప్పుడు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని చూడడానికి ఆదిశంకరాచార్యుల వారు వస్తారు. ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపచేశారు. అప్పటి నుండి ఉగ్ర రూపంతో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా భక్తులకు కనిపిస్తున్నారు. కానీ అమ్మవారి ఉగ్రరూపమైన మహిషాసుర మర్దిని కాళీ రూపం ఇప్పటికీ ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న ఒక రహస్య గుహలో ఉంది అని అంటారు. అలానే కొంతమంది పూజారులు రోజు అక్కడికి వెళ్ళి అమ్మవారి శాంతించడానికి పూజలు చేస్తుంటారని భక్తుల నమ్మకం. ఇన్ని సంవత్సరాలైనా కూడా అమ్మవారు ఎప్పటికీ అప్పుడప్పుడు విజయవాడలో రాత్రి సమయంలో తిరుగుతూ ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక నిరుపేద ముసలి అతను పొట్టకూటి కోసం రిక్షా తొక్కుతూ తన జీవితం గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఎంత ఎదురు చూసినా ఒక్కరు కూడా రిక్షా ఎక్కలేదు. అలా చూస్తూ చూస్తూ చీకటి పడిపోయింది. అయ్యో ఏంటి ఈరోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని బాధపడుతూ చివరికి ఒక సినిమా హాల్ దగ్గరకు వెళ్ళి నిల్చుంటాడు. ఎక్కడైనా ఎవరైనా రిక్షా ఎక్కితే బాగుండు, డబ్బులు వస్తాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక ఆమె ఎర్ర చీర కట్టుకొని నుదుటి మీద ఎర్రటి బొట్టు పెట్టుకున్న ఆమె వచ్చి, నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలతను సరే అమ్మా వచ్చి కూర్చుండండి రిక్షా తొక్కుతూ ఉంటాడు. అప్పటికే బాగా చీకటి పడింది. చుట్టుపక్కల మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు రిక్షాలో కూర్చున్న మహిళ, నాయనా ఇంత చీకటి పడింది, నీకు భయంగా లేదా అని అడుగుతుంది. అప్పుడు రిక్షా అతను, అమ్మా నేను రోజూ కష్టపడి రిక్షా తొక్కుతాను, పొరపాటున కూడా ఎవరికి ఎలాంటి హాని చేయను. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే నన్ను కాపాడడానికి మా దుర్గమ్మ తల్లి ఉంది కదా, ఇంకెందుకు నాకు భయం అని చెప్తాడు. అలా కొంతసేపటికి ఇంద్రకీలాద్రి కొండ వస్తుంది. అప్పుడు ఆ ముసలతను, అమ్మ మీరు దిగాల్సిన కొండ వచ్చింది అని వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు అతనికి ఏమీ అర్థం కాక చుట్టుపక్కల చూస్తాడు. అప్పుడు తన రిక్షాలో ఎక్కిన ఆమె ఇంద్రకీలాద్రి కొండల మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అప్పుడు ఆ రిక్షా అతను, అమ్మా మీరు నా రిక్షా డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆమె, నీ తలపాగాలో పెట్టాను చూసుకో అంటుంది. నిజంగానే ముసలతన్ని తలపాగాలో కొంత డబ్బు, ఒక బంగారు గాజు ఉంటాయి. రిక్షా అతను ఇంద్రకీలాద్రి కొండ వైపు చూడగానే అక్కడ ఎవరూ ఉండరు. అతనికి చుట్టూ ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా ఉంటుంది. మొదట్లో చాలా భయపడతాడు. కానీ కొంతసేపు ఆలోచించాక తనకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి అని. మొదట చెప్పిన మాధవవర్మరాజు కూడా అలానే ఇప్పుడు చెప్పిన రిక్షావాడు కదా. ఈ 2 కథల నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దుర్గమ్మ తల్లికి వీడు రాజు వాడు రిక్షావాడు అనే లేవు, ధనవంతులు పేదవాళ్ళు అనే పేదల అమ్మవారి లేరు. తనను నమ్మి భక్తితో పూజించే ఎవరికైనా అమ్మవారు తన దర్శనం కల్పిస్తారు. మహిషాసురుడు ఈ భూమి మీద పుట్టి దేవతలు ప్రజలు ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎన్నో శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసురుణ్ణి అంతం చేయలేకపోతారు.
దానికి కారణం ఏమిటి అంటే తపస్సు చేసే వాళ్ళు నన్ను చంపలేరు అని మహిషాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతాడు. అందుకని ఎన్నో శక్తులు ఉన్న దేవతలు అందరూ ఎప్పుడూ ఒకప్పుడు తపస్సు చేసే ఉంటారు. అందుకని వాళ్ళు మహిషాసురుని చంపలేకపోతారు. ఎలాంటి శక్తులు లేని సామాన్య ప్రజలు ఎలానో మహిషాసురుని చంపలేరు. ఆ విధంగా మహిషాసురుడు ఎవరు చంపలేకపోతారు. అప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న శక్తి మొత్తాన్ని ఒకటిగా చేస్తారు. ఆ శక్తి నుండి ఒక మహాశక్తి పుడుతుంది. మహాశక్తి ఎవరో కాదు, మన అమ్మవారు. ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడది నన్నేం చేస్తుంది అని చెప్పి తన సైన్యాన్ని పంపిస్తాడు. అమ్మవారు వాళ్ళందరినీ అంతం చేస్తుంది. ఆ తర్వాత మహిషాసురుడు యుద్ధం చేయడానికి వచ్చి అమ్మవారి అందాన్ని చూసి తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ మాటలకి ఉగ్ర రూపం ఎత్తిన అమ్మవారు పరాశక్తిగా మారి మహిషాసురుని అంతం చేసి మహిషాసుర మర్దిని అయ్యారు. ఆ విధంగా అప్పటి నుండి అమ్మవారు అందరికీ ఇంద్రకీలాద్రి కొండ మీద వెలిసి తన బిడ్డలను రక్షిస్తూ ఉన్నారు. ఇన్ని వరదలు వచ్చిన విజయవాడకి అక్కడ ఉన్న ప్రజలకి ఏం కాలేదు అంటే ఎందుకంటే తన బిడ్డల్ని ఎప్పుడూ దుర్గమ్మ కాపాడుతూ ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.